తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి సంస్థ విషయంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూల పత్రిక పేరొందిన ఆంధ్రజ్యోతి వైసీపీ అధినేత వైఎస్ జగన్పై విష ప్రచారం చేస్తుందని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈడీలో చంద్రబాబుకు ఏజెంట్లుగా పనిచేస్తున్న ఇద్దరు అధికారులపై ఫిబ్రవరి 17న జగన్ ప్రధానికి లేఖ రాయగా ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం 3 రోజుల క్రితం మోడీని కలిసిన సమయంలో జగన్ సదరు ఫిర్యాదు చేశారని కథనాన్ని అచ్చేసింది. అంతేకాదు ప్రధాని పక్కనే కూర్చుని అంతా చూసినట్టుగా జగన్ మోడీని వేడుకున్నారని సొంత కవిత్వం కూడా రాసింది. తప్పుడు వార్త రాసిన ఆంధ్రజ్యోతిపై ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తాం, లీగల్ నోటీసుతో పాటు క్రిమినల్ కేసు వేస్తామని వైసీపీ నేత భూమన అన్నారు. టీడీపీ అనుకూల మీడియా సంస్థలుగా ముద్రపడ్డ ఏబిఎన్ ఛానల్ ఆంధ్రజ్యోతి పత్రికను వైసీపీ బహిష్కరించింది. ఇకపై ఆ పత్రిక ఆ టీవీ ఛానల్కు సంబంధించిన ప్రతినిధులను వైసీపీ కార్యక్రమాలకు అనుమతించే ప్రసక్తే లేదని వైసీపీ ప్రకటించింది. ఈ బహిష్కరణ వైసీపీ గ్రామ స్థాయి నుంచి కేంద్ర కార్యాలయం వరకు అమలులో ఉంటుందన్నారు. ఇకపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు ఎవరూ వైసీపీ కార్యక్రమాలకు కార్యాలయాలకు రావద్దని పార్టీ తరపున సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.